ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా సోషల్ మీడియాలో అమ్మ తేజ ఒక దైవజనుడు గురించి ఒక వివాదాస్పదమైన ఆయన చేసే కార్యక్రమాల బట్టి కానీ, ఆయన చేసే పనులు బట్టి కానీ కొన్ని వివాదాస్పదమైన అంశాలు ఆయన చుట్టూ అలుముకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా వీక్షకులైన వాళ్ళు ఒకటి గమనించాలి. ఏంటి అంటే, నేను అమ్మ తేజ గారిని ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు, దానికి ఆపోజిట్ ఉన్న వాళ్ళు కూడా నేను ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు. స్వస్థత గురించి నేను ఈరోజు విశ్లేషణ చేయడానికి నేను రాలేదు. కానీ అయితే ఇలాంటి విశ్లేషణ చేస్తున్న కొంతమంది వ్యక్తులు, మేము తప్పును ఖండిస్తున్నాం లేదా తప్పును మేము సమర్థించట్లేదు, వెళ్ళే తప్పు వాళ్ళ తప్పు అని ఇరు పక్షాల వారు మాట్లాడుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, 60 ఏళ్ళు దాటేస్తుండే వయసుకి, కానీ మనిషి ఎదిగాడు, కానీ అతని యొక్క మానసికమైన పరిస్థితి ఎదగలేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఒక విషయం గురించి మాట్లాడుతూ వాంటెడ్గా కొంతమంది దైవజనుల మీద విషయం కక్కుతున్నాడు. అది నాకు చాలా బాధ అనిపించి ఈరోజు ఆ విషయం నేను మాట్లాడాలని ఆశతో వచ్చాను. ఇదివరకు కూడా కొన్ని సందర్భాల్లో ఇతను కూడా అలా విషయం కక్కుతూ మాట్లాడితే, ఎవరి గురించి అయితే మాట్లాడాడో ఇతను ఆ వ్యక్తులకు డైరెక్ట్ కాల్ చేసి నేను చెప్పడం జరిగింది. అయితే వాళ్ళన్నది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, విశ్వవ్యాప్తంగా ఉందరా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉందరా. నిన్ను అనవసరంగా పట్టించుకుంటే నువ్వెక్కడ అనవసరంగా పెద్దవాడు అయిపోతావు అని నువ్వు ఒక అరిచే వీధి కుక్కగా వదిలేసావురా నిన్ను. వీధి కుక్క వెళుతున్నప్పుడు వెన్ ఎలిఫెంట్స్ ఆర్ గోయింగ్, వాట్ డు డాగ్స్ డూ? దే బార్క్. అంటే మొరిగే కుక్కది. ఒక్కసారి ఆగి వెనక్కి తిరుగు, తోక లోన పెట్టుకుని పోతుంది అది. ఈరోజు అలాంటి మొరిగే కుక్కలు చాలా ఉన్నాయి. ఏమండి, కానీ ఆ కుక్క మళ్ళీ కొత్తగా ఒక విష ప్రచారాన్ని చేస్తుంది. అంటే వ్యక్తిగత విషయాల పరంగా ఏదైనా మాట్లాడితే నేను వదిలేసేవాడిని, కానీ వాళ్ళ వాక్య విధానాన్ని తప్పుగా మాట్లాడుతున్నప్పుడు నిజం తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడాల్సిన అవసరం ఏర్పడిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరంటే వెర్రిఫియర్. ఈ వెర్రిఫియర్ అనేవాడు ఎప్పుడు కూడా ఈడోదో మహాజ్ఞానిలా క్షమించాలి, ఎందుకంటే బాధతో. ఎందుకంటే వాక్య విధానం ఎవరిదైనా ఒక పర్సన్కి వాళ్ళు నమ్మిన కొన్ని సిద్ధాంతాలు కన్ఫర్మ్గా ఉంటాయి, కాదన్ను, అవి తప్ప కరెక్ట్ అనేది మాట్లాడుతుంది తర్వాత. కానీ ఒక వ్యక్తి మీద ద్వేషంతో లేదా ఒక వ్యక్తి మీద ఉన్న కోపంతో వాళ్ళ వాక్య విధానాన్ని ప్రజలకు తప్పుగా చూపించకూడదు. నిజంగా వాళ్ళ వాక్య విధానాన్ని అవలంబిస్తే తప్పని చెప్పడంలో ఎటువంటి అభ్యంతరము ఎవరికి లేదు. నేనే చెప్తాను, నా సిద్ధాంతాల్లో ఎక్కడైనా యేసు దేవుడు కాదని ఎక్కడైనా చెప్పాను అనుకోండి, చెప్పొచ్చు, తప్పులేదు. పలానా వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకంటే క్రైస్తవ్యం అని చెప్పుకుంటూ యేసు దేవుడు కాదని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, పిడి సుందరరావు గారు కానీ, లాజరస్ ప్రసన్నబాబు గారు కానీ, ఎవరైనా కూడా యేసు దేవుడు కాదని ఎక్కడైనా చెప్పారా? ముఖ్యంగా నాకు వాళ్ళలో నచ్చేది ఏంటో తెలుసా? యేసు విషయం ఏదైనా నింద బయట ప్రజలు ఎవరైనా అన్యులు గాని మత ఛాందస్వాదులు గాని మాట్లాడితే ముందు స్పందించేది ఆయనే. ముందు ఆయనే స్పందిస్తాడు. వ్యక్తిగతంగా నేను ఆయన సంస్థలో లేను, ఆయనతో నాకు వ్యక్తిగతమైన సంబంధాలు లేవు, కానీ ఒక తప్పు చేస్తే ఎవరైనా తప్పని చెప్పాలి. ఆయన చెప్పని విషయాన్ని తప్పుడు ప్రచారం చేస్తుంది ఈ వెర్రిఫియర్ అనేవాడు. వీడున్నాడు కదా, వీడు మార్క్ బాబు అనేవాడు. నీ పేరు నేను చెప్తాను, నేను ఈ రోజు నుండి నీ పేరు మార్క్ బాబు కాదు, నువ్వు పెద్ద రిమార్క్ రా, నువ్వు లేని విషయాన్ని చెప్తున్నావు నువ్వు. వాళ్ళు ఎప్పుడు కూడా యేసు దేవుడు కాదని ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ నువ్వు నిరూపిస్తే దమ్ముందా నీకు? నిరూపించే దమ్ము నీకుందా? ఎరా రిమార్క్, నిన్నే అడుగుతున్నాను నేను. అసలు విజయప్రసాద్ రెడ్డి యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతున్నాడా లేదా? ఓకే, అంటే దేవుడు నమ్మడా సార్? వీళ్ళంతా పిడి సుందరరావు శిష్యులు. యేసు ప్రభు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు అంటారు ఈ బ్యాచ్ అంతా. ఓకే, అట్లా అన్నప్పుడు వీళ్ళు నిజముగా క్రీస్తు సేవకులు అనుకోవచ్చా? వాళ్ళెట్లా క్రీస్తు సేవకులు కానే కాదు. యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకుంటాడా ముందు? ఓకే, ఒప్పుకుంటే నేను చెప్తా, అప్పుడు నువ్వు యేసు ప్రభు దాసునివి, దేవుని దాసునివి. యేసు ప్రభు దేవుడు అన్నదే నీకు అర్థం కానప్పుడు
ఇక నీకు పరిశుద్ధాత్మ ఏమర్థమైంది? కనుక వీళ్ళందరూ మెంటల్ క్రిస్టియన్స్. ఓకే. అంతా మానసికంగా మాకే అంతా తెలుసు, నేనే సర్వజ్ఞుణ్ణి, మిగతా వాళ్ళందరూ విధవులని ఆయన అంటాడు. అట్లాగే వాళ్ళ గురువు పిడి సుందరరావు గారు నా గురువు కాదు అనే మాట అనమానండి విజయప్రసాద్ రెడ్డి. పిడి సుందరరావు వీళ్ళ గురువు, అక్కడి నుంచి వచ్చినాడు వీళ్ళందరూ. కాబట్టి క్రైస్తవులు ఎవరికి బైబిల్ అర్థం కాలేదు, మాకే అర్థమైంది అనే బ్యాచ్ వీళ్ళందరూ, సుందరరావు బ్యాచ్. కాబట్టి అహంభావంతో అలాగే మాట్లాడతారు వాళ్ళు. ఒక వెర్రోడ్నికి తీసుకొచ్చి కూర్చోబెట్టావు కదా, మానసిక పరిస్థితి బాగాలేదండి, మెంటల్ గా మైండ్ చెడిపోయింది. ఈ మధ్య మీరు ఏదో ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తున్నారు కదా, ఏంటది క్షీరసాగర మదనం అనేది. సోషల్ మీడియాలో ఏమంటున్నారు తెలుసా, సంసార సాగర మదనం లాగా చెప్తున్నారు. ఎందుకంటే మీ ఈ మధ్య అయ్యే కదా చర్చలు. మీరు ఫోన్ చేశారంటే లేదండి, నా పర్సనల్ విషయాలు నేను మాట్లాడాలనుకోవట్లేదు. సమాజం చూస్తుంది, క్రైస్తవ లోకం చూస్తుంది. మీరేదో పెద్ద జ్ఞానుల్లా కూర్చుని మాట్లాడుతున్నారు కదా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, వాళ్ళు స్పందించాల్సిన అవసరత నాకు లేదు. కానీ నిజం తెలిసిన వ్యక్తిగా వాళ్ళ గురించి విషయ పరిజ్ఞానం లేదా వాళ్ళ పాఠ్యాంశాలు తెలిసిన వాడిగా నేను మాట్లాడుతున్నాను. ఎక్కడైనా ప్రసన్న బాబు గారు కానీ, పిడి సుందరరావు గారు కానీ, ఆఖరికి నువ్వు విజయప్రసాద్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడు, ఆయన గురించి నేను మాట్లాడు. అసలు ఆయనే వ్యక్తిగతంగా ఆయన స్పందిస్తాడు కాబట్టి నేను వారి గురించి నేను మాట్లాడను. వాళ్ళు కానీ ఓకే, ఇన్ కేసు విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఎక్కడైనా యేసు దేవుడు కాదని చెప్పాడా, దమ్ముందా? ఎరా రిమార్కు నువ్వు చెప్పు. నువ్వు క్రైస్తవ లోకానికే పెద్ద రిమార్కు. నువ్వు లేని విషయాన్ని సృష్టిస్తున్నావు. వ్యక్తిగతంగా ఆయన ఏదో అంశం గురించి మాట్లాడితే, స్వస్థత గురించి మాట్లాడితే నువ్వు దాని గురించి మాట్లాడు. లేదు విజయప్రసాద్ రెడ్డి గారు తప్పుగా అర్థం చేసుకున్నారు, లేదా పిడి సుందరరావు గారు తప్పుగా అర్థం చేసుకున్నారు, లేదు స్వస్థత జరుగుతుంది అని చెప్పు. నేను నమ్ముతాను స్వస్థత జరుగుతుందని. పిడి సుందరరావు గారు కూడా నమ్ముచున్నారు స్వస్థత జరుగుతుందని. విజయప్రసాద్ రెడ్డి గారు కూడా స్వస్థత జరుగుతుందని నమ్ముచున్నారు. కానీ ఈ అబద్ధ ప్రవక్తల గురించి వారు మాట్లాడుతున్నారు. ఆ విషయంలో నీకు ఏదన్నా లేఖనాల విషయంలో ఏదైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకో, కూర్చుని మాట్లాడు, చర్చించు. అవి మాట్లాడలేవు. లేని మాటలను కల్పించి వాళ్ళ పాఠ్యాంశాల్లో కానీ, వాళ్ళ కాలేజీల్లో కానీ, వాళ్ళ యూనివర్సిటీల్లో కానీ యేసు దేవుడు కాదని ఎక్కడ ఒక అంశం లేదు. యేసు దేవుడిగా వాళ్ళు నమ్ముచున్నారు. యేసు కోసం పోరాడే వాళ్ళు వాళ్ళేరా క్రైస్తవ్యంలో, మరి ఎవరో లేరు. ఒక దైవజనుని లేదా ఒక సేవకుడిని దూషిస్తే, సోషల్ మీడియాలో ఎవరైనా కూడా దూషిస్తే, దానికి సంబంధించిన వ్యక్తులు కానీ, ఆ సంఘస్థులు కానీ, ఆ సంఘానికి సంబంధించిన పెద్దలు కానీ స్పందించి వెంటనే అతని మీద కేసు పెడుతున్నారు. ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే దూషణ మాటలు పలుకుతున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. లేదా నమ్మరా ఇది? సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఎవరైతే కలవర సతీష్ కుమార్ గారు ఉన్నారో ఆయన గురించి ఒక అంశం మీద మాట్లాడి మీరు చేసేది తప్పని ఒక విషయంలో ఖండిస్తే పరువు నష్టం కేసేసాడు. ఎవరి మీద? దేవుని పరిచర్య చేస్తున్న వ్యక్తి మీద వేశాడు. మరి కేసులు పెట్టడం తప్పు లేదా కేసులు పెట్టకూడదు అనుకునే వ్యక్తులు అయితే మీరు, క్రైస్తవులు కూడా అడుగుతున్నా నేను ఈ విషయం మీద. మరి ఆ విషయాన్ని మీరు ఎలా సమర్థించారు? ఆ దైవజనుడు నేను అడుగుతున్నాను, నీ విషయంలో ఏ రోజైనా చిన్న తప్పు జరిగితే, నువ్వు సేవకుడివే, పెద్ద సేవకుడివే, నీ గురించి అందరికీ తెలుసు, నీ గురించి ఎవరైనా వ్యక్తి మాట్లాడితే నువ్వు వెంటనే స్పందించి అతని మీద కేసేసావు. తను మాట్లాడిన తప్పు అన్నావు. ఓకే, మాట్లాడిన తప్పే అనుకుందాం, నీ సంతోషం కోసం లేదా నీ సాటిస్ఫాక్షన్ కోసం తప్పే అనుకుందాం. కానీ నేను అడుగుతున్నాను సతీష్ కుమార్ గారు, యేసుక్రీస్తు గురించి గాని, బైబిల్ గురించి గాని తప్పుడు వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఈ రోజు సమాజంలో లేరా? వాళ్ళ మీద ఏ రోజైనా మీరు కేసు వేశారా? వెయ్యాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? నో నో నో, అలాంటి విషయాల్లో మీరు వేయరు. అప్పుడేమంటారు మీరు? యెహోవా ఈరే అండి, దేవుడే చూసుకుంటాడండి, దేవుడే చూసుకుంటాడండి. మనం గొడవలకు వెళ్ళకూడదండి, మన కేసులు వేయకూడదండి, మన కోర్టును ఆశ్రయించకూడదు కదండి. నేను లేఖనాలతో నిరూపిస్తా, కోర్టును ఆశ్రయించకూడదని గాని, న్యాయ వ్యవస్థను ఆశ్రయించకూడదని గాని ఎక్కడా బైబిల్లో లేదు. ప్రార్థన చేద్దాం, తప్పు లేదు. దేవునికి మొరపెడదాం, తప్పు లేదు. పౌలు గారే అనేక సందర్భాల్లో తనకున్న పౌరసత్వాన్ని వాడుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రోజులు అనేకం ఉన్నాయి. లేఖనాలు తెలీదా మీకు? లేఖనాలు ఏ రోజు చదవలేదా? మరి నిజమే, కేసులు పెట్టకూడదు, ఎవరైనా దేవుని దూషించినా క్షమించేద్దాం, మనం ఏ విధంగా స్పందించకూడదు అని మనం అనుకుందాం.
ఓకే, మీరు అనుకున్న సిద్ధాంతాలే కరెక్ట్ అని అనుకుందాం. మరి మీరెందుకు చాలా మంది సేవకుల మీద, మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన భక్తుల మీద మీరెందుకు కేసులు వేశారు సతీష్ కుమార్ గారు? ఇది ఒక సతీష్ కుమార్ గారి గురించి నేను మాట్లాడట్లేదు. ఇలా అనేక మంది వ్యక్తులు ఉన్నారు మిమ్మల్ని దూషిస్తూ, లేదా మిమ్మల్ని ఏదో అన్నారు అనుకుని, లేదా మీ గురించి ఏదో మాట్లాడారు. సోషల్ మీడియాలో క్రిస్టియన్ రోస్టింగ్ అనే ఒక ఛానల్ ఉంది. ఆ వ్యక్తి మీద మీరు కేసులు పెట్టలేదా? ఆ వ్యక్తి మీద మీరు స్పందించలేదా? ఆ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదా? ఆ వ్యక్తిని జైల్లో పెట్టించారనే వార్తలు కూడా వచ్చాయి. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మరి నేను అడుగుతున్నాను, మరి అతని మీదకి కేసులు పెట్టిన ఈ దైవ శాఖలు ఎవరైతే ఉన్నారో, దైవజనులుగా పిలువబడుతున్న వారు, గొప్పవారు, మహాగణులు, ఈ పీఠాధిపతులు ఉన్నారు కదా, క్రైస్తవ్యాన్ని ఉద్ధరించేస్తామని వైజాగ్లో మీటింగ్ పెట్టారు మీరంతా కలిసి. పెద్ద సేవకులైన వారందరూ వైజాగ్లో కూర్చున్నారు. నేను వాళ్ళెవరికి వ్యతిరేకం కాదు. నేను అడుగుతున్నాను, మీ విషయాల్లో మీరు కేసులకు వెళ్తారు, మీ విషయాల్లో కోర్టును ఆశ్రయిస్తారు, మరి దేవుని విషయంలో ఎందుకు ఆశ్రయించరండి? దేవుడి విషయం వచ్చేటప్పటికి మనకు వద్దు, దేవుని విషయం వచ్చేటప్పటికి మనం స్పందించాం, కానీ మీ సొంత విషయాల్లో మాత్రం కేసులకు వెళ్ళిపోతారు. అప్పుడు వద్దు, యెహోవా వీరే అనే సందర్భాలు మనం వద్దు. అప్పుడు మీ పౌరసత్వం గుర్తొస్తుంది. మీరు భారతీయులమండి, నేను సిటిజన్ ఆఫ్ ఇండియా అండి అంటారు. అప్పుడు మీరు అవునరా, మీరు కాదనట్లేదు. దేవుని విషయంలో దేవుడిని ఎవరైనా దూషిస్తే ఒక్క కేసు నేను పెట్టించానండి, లేదా నేను పోరాడానండి, నా దేవుని దూషి ఎంతోమంది లేరండి ఈరోజు క్రైస్తవ్యంలో సేవకులు అనేవారు. ఎంతమంది సోషల్ మీడియాలో దేవుని దూషిస్తున్నారండి? ఏ రోజైనా న్యాయ వ్యవస్థను ఆశ్రయించి వాళ్ళు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ దేవుని గురించి ఎవరు అలా దూషించకూడదనే మాట ఏ సేవకుడైనా మాట్లాడా? ఈ రోజుకి అడుగుతున్నాను నేను. ఏ సేవకుడు స్పందించలేదు. అలా స్పందించింది ఒకే ఒక వ్యక్తి క్రైస్తవ్యంలో. అలా స్పందించింది ఒకే ఒక వ్యక్తి క్రైస్తవ్యంలో. ఒక మంచి విషయాన్ని ఎవరన్నా నేర్పిస్తే నేను నేర్చుకుంటాను. ఇంకో విషయం చెప్తున్నాను, నేను యేసన్న గారిని కూడా అంతే గౌరవిస్తాను, పిడి సుందరరావు గారిని కూడా అంతే గౌరవిస్తాను. వాళ్ళు యేసు వారి గురించి కానీ, బైబిల్ గురించి కానీ ఎక్కడైనా ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే స్పందించేవారుగా వాళ్ళే ముందుంటారు. పైగా కోర్టును లేదా న్యాయ వ్యవస్థ ఆశ్రయించి వాళ్ళ నోరు ముయించిన వారిగా కూడా వాళ్ళే ఉంటారా. ఈ వెరిఫైర్ అనేవాడు ఈ రోజు ఈ విధంగా ఎందుకు మాట్లాడాల్సిందంటే, ఈ వెరిఫైర్ అనేవాడు వీడు తప్పుడు బోధన కవర్ చేసుకోవడానికి ఏం మాట్లాడుతున్నాడు తెలిసే? వీడు విజయప్రసాద్ రెడ్డి గారు, పిడి సుందరరావు గారు, వీళ్ళంతా ఒకే గురువు. ఆయన గురువు గారు అండి, ఈయన శిష్యుడండి. ఎస్, అయితే అయి ఉండొచ్చు. వీళ్ళందరూ ఏమని చెప్తారంట? యేసు దేవుడు కాదని చెప్తారంట. ఒక వీడియో చూపించు రంజిత్. నేను గౌరవించాలనే ఆలోచన కూడా నాకు రావట్లేదు. ఎప్పుడైతే మీ తప్పుడు ప్రవర్తన బయలుపడిందో, లేదా మీ తప్పుడు విధానాలు ఎప్పుడైతే బయటికి వస్తాం మొదలు పెట్టాయో, లేదా మీ ప్రవర్తన, మీ విధానాలు, మీ పాఠ్యాంశాలు లోతుగా వెళ్ళేటప్పటికి మీ బుద్ధి అనేది బయటపడి దూరం అయిపోయారా? ఎంతో మంది మిమ్మల్ని ప్రేమించారు, ఎంతో మంది మీ గురించి గౌరవంగా మాట్లాడారు, కానీ ఆ విలువను మీరు ఏ రోజు నిలబెట్టుకోలేదు. హోసన్న మినిస్ట్రీకి సంబంధించిన అబ్రహాం గారు మిమ్మల్ని తీసుకొచ్చి గుంటూరులో మీటింగ్ పెట్టారు చర్చిలోనే. కానీ ఈ రోజు ఆయన పిలవగలరని మిమ్మల్ని? మీకున్న విలువను మీరే పాడు చేసుకున్నారు. కరెక్ట్ కాదు ఇది ఎంత మాత్రం కూడా. నేను ఇప్పుడు ఆ రిమార్క్ బాబు అనేవాడిని అడుగుతున్నాను, ఎక్కడైనా పిడి సుందరరావు గారు కానీ, లాజరస్ ప్రసన్న బాబు గారు కానీ, PU2 డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా BOUలో ఎవరైతే, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎక్కడైనా యేసు దేవుడు కాదని ఒక్క అంశాన్ని వాళ్ళు బోధించినట్లు నువ్వు నిరూపిస్తే బాంచేత్ నీ కాళ్ళు మొక్కుతా, నీ క్షమాపణ చెప్పి వెళ్ళిపోతానని చెప్తున్నాను. రంజిత్ గారు మీకు కూడా చెప్తున్నా, పక్కన రిమార్క్ గాడు ఉన్నాడు కదా, ఆ రిమార్క్ గాడి కూడా తప్పుడు వాళ్ళ చెప్పని మాటను చెప్పానని చెప్పకూడదు. నిజంగా వాళ్ళ చెప్పుంటే, బట్ నువ్వు వాళ్ళ మీద తప్పుడు లేదా బురద జల్లడానికి చూస్తున్నాను. సో ఆ విషయంలో నేను ఖండించడానికి ఈరోజు నేను ఈ విధంగా ఈ వీడియో ముందుకు వచ్చాను. ఇప్పటికీ చెప్తున్నాను, మార్క్ బాబు కానీ, రంజిత్ ఓఫీర్ కానీ, ఎవరైనా కూడా, వీరిరుగురులో ఎవరైనా కూడా, వాళ్ళు ఎక్కడైనా యేసు దేవుడు కాదని ఎక్కడైనా ఒక అంశాన్ని వాళ్ళు బోధించినట్లు నువ్వు నిరూపిస్తే నీ కాళ్ళు మొక్కు నీ క్షమాపణ చెప్పి వెళ్ళిపోతా. రిమార్కు, ఈ ఛాలెంజ్ నీకే, చూసుకో. సిద్ధాంతపరంగా అనేక అంశాల్లో, అనేక విషయాల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పని విషయాన్ని చెప్పారని చెప్తున్నావు చూడు. ఏదైనా తప్పు ఉంటే ఖండించు, ఏదైనా విషయంలో ఏదైనా లోపం ఉంటే డైరెక్ట్గా పెట్టి నువ్వు ఇలా మాట్లాడావని చూపించు, అంతే తప్ప వాళ్ళ మీద లేనిపోని బురద చల్లాలని చూడొద్దు. దయతో
ఇంకెప్పుడు కూడా లేని విషయాలను పుట్టించి చెప్పొద్దు. ఉంటే దాని గురించి మాట్లాడదాం, లేని ఏళ్ళ మూసు కూర్చుందాం. ఏదైనా నీకు చెప్పేది రంజిత్. ఓకే, థ్యాంక్ యూ.